చాలాసేపటి నుంచి ఉన్నారు. విఠల్ గారు సార్ నమస్కారం. భరత్ గారు, మా మిత్రుడు సామ నరసింహారెడ్డి అన్న. యాక్చువల్ గా సామ నరసింహారెడ్డి గారు చేసిన కష్టానికి ఎప్పుడో రామ్మోహన్ రెడ్డి నరసింహారెడ్డిని చేసేవనా? సరే సామరెడ్డి అన్న, ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. కొంతమంది జర్నలిస్టులు నాకు చెప్పిన విషయము, బోరబండలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది, బోరబండ సైట్ 2 కాలనీలో ఒక పార్టీ 1000 రూపాయలు, ఒక పార్టీ 2500 ఇస్తుంది. ఓపెన్ గా జరుగుతుంది. 2500 ఎవరు, 1000 ఇచ్చేది ఎవరు? 1000 రూపాయలు ఏమో ఆల్రెడీ టీఆర్ఎస్ ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చింది. కొంతమంది తెలిసిన వాళ్ళకి గూగుల్ పే ద్వారా ఇంకో 1000 రూపాయలు ఇస్తుందట. అంటే టీఆర్ఎస్ పార్టీ 2000, కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల 2500, కొన్ని చోట్ల 3000. ఇద్దరుకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు, అక్కడ పంచుతున్న వాళ్ళే చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము మనకి 30 లక్షలు ఎమ్మెల్యే సీటుకి 30 లక్షలు, ఎంపీకి 75 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఈ ఒక్కొక్క కార్పొరేటర్ డివిజన్ లోనే ఒక్కొక్క మీటింగ్ కే దాదాపు 10 లక్షలు ఖర్చు పెడతాడు. 75 లక్షలు ఎంపీ సర్పంచ్ కి 75 లక్షలు దాడుతున్నది ఎమ్మెల్యే. ఎవరు అడిగారు? అమెరికాలో లాగా అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఖర్చు లిమిట్ లేనట్టు మన దగ్గర కూడా తీసేస్తే బెటర్. వాటి అనవసరంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేది. సభ్యులు 60-70 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అందుకనే నేను సర్పంచ్ ఎంపీటీసీలు కూడా 75 లక్షలు దాడుతున్నారు. వాటి లిమిట్లు పెట్టి వేస్ట్ అనవసరంగా. అంటే ఎంత హిపోక్రసీ చూడండి. ఇప్పుడు పేరుకేమో 30 లక్షలు, ఒక్కొక్క డీజే మీటింగ్ లకి దానికే 10 లక్షలు 50 లక్షలు అవుతున్నాయి. ప్లస్ ఎలక్షన్ ఒక్క రోడ్ షోకు దాడతాయి 75 లక్షలు. అంటే మనము పేపర్ మీద చెప్పే రూల్స్ కి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏ ఇంట్లో, ఇప్పుడు నిన్న రాత్రి నాకు కొంతమంది అక్కడ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక వీడియో వచ్చింది. అదే విధంగా ఇక్కడ రోహిన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ డంప్ అక్కడ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియో జరుగుతుంది. అంటే ఎవరిని పిచ్చోలని చేస్తున్నాం మనం? ప్రజాస్వామ్యం పేరుతో ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమో ఇట్లుంటాయి, ప్రాక్టికల్ చూస్తేనేమో ఈ ఎలక్షన్ ఖర్చే ఒక 200-300 కోట్లు దాటేటట్టు ఉంది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో ఏంటంటే కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఎలక్షన్ ఫెయిర్ గా జరుగుతుందా అని చూస్తే గల్ఫ్ కార్మికుల ఓట్లు దాదాపు 8,000 నుంచి 10,000 ఓట్లు, ప్లస్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్స్, బయట దేశాల్లో ఉన్న ఓటర్స్ మార్నింగ్ 8 to 10 మధ్య కొన్ని పార్టీ ఒక వర్గానికి చెందిన ఓట్లు వేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని నాకున్న స్పష్టమైన ఆధారం ఉంది. అదే విధంగా వర్కింగ్ బాయ్స్ హాస్టల్స్ లో గానీ, మన స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఉన్న పిల్లల్ని హైదరాబాద్ లో ఉన్న వేరే ప్రాంతాల పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్స్ గా చేర్పించారు. కొన్ని పార్టీల అభ్యర్థులు వేరే ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉన్న బాయ్స్ ని, కొంతమంది స్టూడెంట్స్ ని, కొంతమంది వర్కింగ్ పిల్లల్ని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఓటర్లుగా మార్పించారని స్పష్టంగా చెప్తున్నారు. నిన్న కాక మొన్న ఒక 1,500 మంది స్టూడెంట్స్ తో ఒక పార్టీ నాయకులు మీటింగ్ పెట్టారు. నేను ఏమంటున్నా అంటే 2 పార్టీలు తక్కువేం కాదు, 2 పార్టీలు పోటాపోటీగా చేస్తున్నాయి. అట్లనే ఇంకొక ప్రధాన విషయము, మన బీహార్ ఎలక్షన్స్ లో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒక మతానికి చెందిన వాళ్ళు బుర్కాలు వేసుకొని వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ టైం అంగన్వాడీ ఉమెన్ ని ప్రతి చోట కూడా 2 అంగన్వాడీ మహిళా వర్కర్లను పెట్టింది. ఆ రూల్ ఇక్కడ కూడా అమలు చేయాలని మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకురాదు. ఎందుకంటే వాళ్ళ మత విశ్వాసాలు గాని, సెంటిమెంట్ గాని దెబ్బతింటదని చెప్పి మనం మహిళలు బుర్కా వేసుకొని వచ్చినప్పుడు అక్కడ మరియం వస్తుందా, బేగం వస్తుందా, సుల్తారా వచ్చిందా చెప్పలేము. కానీ ఇప్పుడు అదే అదనగా తీసుకొని దాదాపు ఒక 600 నుంచి 700 కుటుంబాల ఓట్లు ఓల్డ్ సిటీస్ నుంచి ఇక్కడికి చేర్పించారు అనేది స్పష్టమైన సమాచారం నా దగ్గర ఉంది. నేను ఏమంటున్నా అంటే, మనము గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నట్టు ఒకవైపు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమో పేపర్ మీద ఉంటాయి, రియాలిటీనేమో 100 కోట్లు ఖర్చు జరుగుతుంటది. ఎలక్షన్ ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాలని చెప్తుంటాం, అంతా అడావుడు చేస్తుంటాం. ఓపెన్ గా మార్నింగ్ 8 to 10 ఒక వర్గానికి చెందిన వాళ్ళు మేము ఓట్లు కొట్టేసిపోతాం, ఎవరేం చేస్తారని చెప్తున్నారు. దీన్ని దయచేసి ఎవరి తరపున కొడతారు, ఎవరి తరపున కొట్టేస్తారు? కాంగ్రెస్? అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఏ వర్గానికి చెందిన వాళ్ళు వస్తారు, ఏ పార్టీకి ఓట్లు వేస్తారు అనేది ఓపెన్ తో కాంగ్రెస్ అంతే. ఇప్పుడు రాజేందర్ నగర్ లో బీఆర్ఎస్ లో జాయిన్ కాలేదా అండి? అట్లాంటి రాజేందర్ నగర్ అంటే సల్మాన్ ఖాన్ రాజేందర్ నగర్ లో నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు సర్వేశ్వర్ రెడ్డి గారు అని ఏసీపీ గారు, మీరు రేపు కావాలంటే లైన్ లో తీసుకోండి, ఓపెన్ గా మార్నింగ్ 8 to 10 గుద్దుకుంటుంటే కూడా ఎవరేం చేయట్లేదు. అంటే మన వ్యవస్థలో లోపం ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అనట్లేదు.
దీన్ని ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ గా చేయాలని కోరుకుంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి వస్తే ఇదేదో మొత్తం తెలంగాణ ఎలక్షన్ కన్నా ఎక్కువ నెరేటివ్ గా మీడియా మొత్తం ఇక్కడే ఫోకస్ పెట్టి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీడియాకి వేరే మార్గం లేదు. మంత్రులందరూ మరి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు టూర్ చేస్తే అక్కడ బయటకు పోతే చేస్తాం. టీఆర్ఎస్ మొత్తం ఇక్కడనే ఉన్నది, బీజేపీ మొత్తం ఇక్కడనే ఉన్నది. ఏం చేయాలి? నెరేటివ్ సెట్టింగ్ లో మన ఎవరు నవీన్ యాదవ్ వర్సెస్ పబ్లిక్ కూడా అదే చూస్తున్నారు. పబ్లిక్ కూడా మాకు ఫోన్ చేసి ఇప్పుడు లైవ్ నడుస్తున్నా కూడా జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తుందని అడుగుతున్నారు. మీడియా ఏంది, వ్యూవర్షిప్ ఎక్కడ ఉంటే మీడియా అక్కడ ఉంటుంది అంతే. సార్ ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా ఎలక్షన్ జరిగితే నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత జరగాల్సిన ఎలక్షన్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిపోయింది. అది అంటే వాళ్ళిద్దరే కొట్లాడుతున్నారు ఎలక్షన్ లో అన్నట్టుగా ఆ స్థాయికి మించి బిలో బాటం భాష ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ లో బీఆర్ఎస్ అనేది ప్రతి చోట పైచేయి సాధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట అఫెన్స్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన మేధావి వర్గం గాని, ప్రజా సంఘాల నాయకులు గాని, ప్రశ్నించే గొంతులు గాని ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు దూరం అయిందనేది మా రామ్మోహన్ రెడ్డి అన్నకు తెలుసు స్పష్టంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పౌర సమాజాన్ని గాని, సివిల్ సొసైటీని ఎంత ఎన్రోల్ చేసిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలను దూరం చేసుకుంది. ఉద్యమకారులను గాని, అమరవీరుల కుటుంబాలను గాని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన నిరుద్యోగులు, యువత ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తిరగడం అనేది అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలను దూరం చేసింది అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు కష్టపడ్డ మా సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి పదవి రావాలి కానీ ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఎవరో డబ్బుల సంచులతో పార్టీతో సంబంధం లేని వాళ్ళు వచ్చి సామ రామ్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ అయితేనే అనుకున్నారు, లేకపోతే మామూలు నామినేటెడ్ అయితే కార్పొరేషన్ చైర్మన్ అయితే వచ్చేది అంతేనా? సామ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అంటే కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి విఠలన్ గానీ శరత్ గారు గానీ వీళ్ళిద్దరు మా ముదుర్లు. ఇప్పుడు సబ్జెక్ట్ జూబ్లీహిల్స్ మీద ఉండాల్సినటువంటిది చుట్టు తిప్పి గుండంగా నా దగ్గరికి ఎందుకు తెస్తున్నారు? వ్యక్తిగతంగా నాకు ఇద్దరు బాగా పరిచయం. మా శరత్ అన్న వకీల్గిరి అంతా కోర్టులు ఏం చేస్తారో జీటీవీలో కూడా నువ్వు అదే చేసి మమ్మల్ని మూలకు నెడదామని అంటే ఎట్లన్నా ఇది రామ్మోహన్, నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. రేవంత్ రెడ్డి కంటే ముందు పిసిసి అధ్యక్షులు ఎట్లా ఉండేది? రేవంత్ రెడ్డి శకం వచ్చినాక పిసిసి అధ్యక్షుల స్థాయి ఎట్లా వచ్చింది ఒకసారి ఆలోచించు. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విఠల్ గారి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రామ్మోహన్ రెడ్డి గారు తగ్గుతాం. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మా రామ్మోహన్ రెడ్డి అన్నతో పబ్లిక్ స్పీచ్ మాట్లాడించినా కూడా ఇంకా 4 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇవాళ గ్రౌండ్ లో ఏమంటున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నవీన్ కుమార్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ ఎంత అడ్వాంటేజ్ అయిందో కొన్ని చోట్ల రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వల్ల కూడా జనంలో వ్యతిరేకత వస్తుంది. నవీన్ కుమార్ యాదవ్ కి వ్యక్తిగతంగా ఉన్న ఓటు బ్యాంకు, గతంలో 2-3 సార్లు పోటీ చేసినాక వచ్చిన సింపతి కూడా ఈ భాష మాట్లాడడంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను తిప్పికొట్టడంలో ఎక్కడో వెనుకబడ్డది. నెరేటివ్ అండ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో గానీ ఆ జోష్ కనపడట్లేదు. నాకు నిన్న 2 పార్టీలో వాళ్ళు మాట్లాడారు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న బిచ్చగాళ్ళని తీసుకుపోయి 500 ఇచ్చి తీసుకపోతే వాళ్ళు గంజాయి కొట్టి మందు ఆగిన వాసన వస్తుందట ఆ ర్యాలీలలో. అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చే తీసుకెళ్తున్నాయి. ఆ తీసుకెళ్లేటప్పుడు అన్నా కనీసం ఎవరిని తీసుకెళ్తున్నాం అనే సోయన్ ఉండాలి కదా. ఇవాళ సోషల్ మీడియా కెమెరాలు వచ్చినాక ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. ఇవాళ బోరబండలో సైట్ 2లో చాలా మంది బెదిరిస్తున్నారట, మీరు ఇళ్ళకి సరిగా పత్రాలు లేవు, మీరు కనుక ఎలక్షన్ లో మా పార్టీకి ఓటేయకపోతే మీ ఇల్లు కూలగొడతామని. అంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లని దేవుళ్ళు అంటాం, ఓటే ఆయుధం అంటాం. ఓటర్లని బెదిరించి ఓట్లు అడుక్కోవడం అనేది ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ప్రజలని భయాందోళనలు చేయొద్దు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కొట్లాడినంత జోషి ఎలక్షన్లలో కనపడాల్సినంత కనపడట్లే. టీం వర్క్ లో బీఆర్ఎస్ అనేది ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. నెరేటివ్ సెట్టింగ్ కాంగ్రెస్ లో టీం వర్క్ లేదా అంటే ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో చేసినంత వర్క్ చేయట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఈ ఎలక్షన్ లో గెలిచి తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గెలవడము. ఇక్కడ అజారుద్దీన్ కి జాక్ పాట్ తగిలింది, అజారుద్దీన్ కి మంత్రి పదవి వచ్చింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ పోటీలో కేసీఆర్ ని పక్కకి పెట్టి కేటీఆర్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పాపము ఆయన అంతర్గత పోరు కావచ్చు, మంత్రుల సహకారం లేకపోవడం కావచ్చు, ఏదో గానీ ఎక్కడో లేదా మంత్రుల సహకారం లేదా
ఉండాల్సినంత కనపడట్లేదు అనిపిస్తుంది. అది శరత్ గారు మీరే చెప్పాలి. ఇప్పుడు మొన్నటి దాకా సీతక్క గారు నెదర్లాండ్స్ లో ఉన్నారు, మా పొంగులేటి గారు మా ఖమ్మం మంత్రి పోయి బీహార్ లో ఉన్నారు, పాపం వివేక్ గారు ఆయన ఎవరు పొన్నం ప్రభాకర్ గారు 2 సార్లు తిరిగిరు, పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట్లాడుతున్నారని కొన్ని ఆయన ఆపిర్రు. అంటే అగ్రెసివ్ క్యాంపెయిన్ లో బీఆర్ఎస్ అఫెన్స్ మోడ్ లో వస్తుంది, కాంగ్రెస్ డిఫెన్స్ మోడ్ లో వస్తుంది. ఇక ఖచ్చితంగా అన్ని పార్టీలు డబ్బులు పంచి అన్ని పార్టీలు అన్ని అక్రమాలు పాల్పడి గెలవాలని చూస్తున్నాయి. ఈ రోజున్న పరిస్థితిలో మీడియా పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పై చేయి సాధించింది. గ్రౌండ్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఇది కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటది, బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా ఉంటది, రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎదుర్కోబోతున్న రెండో ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రతిష్టాత్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండి ఈ సీటు గెలుచుకోవడంతో ఈ తన మీద వచ్చే ఆరోపణలు గానీ తన ప్రత్యర్థి వర్గాలకి అంతర్గత పోరుకి పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డికి తిరుగులేని నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటున జూబ్లీహిల్స్ సీటు కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేక వర్గం వీక్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ మనము ఖర్గే గారు మొన్ననే దామోదర్ రాజనరసింహ గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చివాట్లు పెట్టినట్టు సోషల్ పోస్ట్ అనే పత్రికలో వచ్చింది. దాన్ని ఇంతవరకు కౌంటర్ చేయడంలో పిసిసి అధ్యక్షుడు గాని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఖర్గే వీళ్ళు మాట్లాడంగా ఎవరో చూసినట్టు అది రాయడం అది కరెక్టేనా? కనీసం దాని మీద పరువు నష్టం అని వేయాలి, లేకపోతే దానికి వీళ్ళు తిప్పి కొట్టాలి కదా. ఖర్గే ఆఫీస్ ఒకటి విడుదల చేయాలి. ఎవరి మీద పరువు నష్టమే? ఖర్గే ఆఫీస్ ఖర్గే అట్లా ఎమ్మెల్యేలతో నా ప్రభుత్వం విఫలమైంది అని అంటాడా? పార్టీ అధ్యక్ష పదవి నెరేటివ్ సెట్ చేయడంలో బీఆర్ఎస్ పై చేయి సాధించింది. సెట్ చేసింది నేను అనేది పర్సెప్షన్. దాన్ని తిప్పికొట్టడంలో వీళ్ళ సోషల్ మీడియా కరెక్ట్ గా వివరించలేదు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అది కనపడుతుంది కదా సార్. ఇప్పుడు మీటింగ్ లో జోష్ లో కూడా ఈయననేమో పాటలు పెడుతున్నాడు, వీడియోలు ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ని కాపీ కొట్టే పరిస్థితికి వచ్చింది. యాక్చువల్ గా మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉండే ఎలక్షన్ లో. అంటే పౌర సమాజం నుంచి, మేధావుల నుంచి, తటస్థ వర్గాల నుంచి ఇలా ముస్లింస్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ముస్లిం సమాజంలో ఇంటెలెక్చువల్స్ కూడా బాధపడుతున్నారు. అంటే అది ఆయన ఉర్దూలో ఏం మాట్లాడిండో అది జనాలకు ఏం కనెక్ట్ అయిందో గానీ కాంగ్రెస్ వల్లనే ముస్లింస్ ఉన్నారు, అసలు కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అనే దాన్ని తన పేటెంట్ కాంగ్రెస్ కి బలము మైనారిటీ వర్గాలని అనాదిగా వస్తున్న ఓటు బ్యాంక్ కూడా ఇలా కొంత బీఆర్ఎస్ కి షిఫ్ట్ కావడం అనేది కనబడుతుంది. ఇక బండి సంజయ్ గారు అయితే మొత్తము దేవుడు వర్సెస్ దేవుళ్ళు, మనుషుల్ని పక్కకు పెట్టి దేవుళ్ళని తీసుకొచ్చిండు. బుర్కాలు 40,000 బుర్కాలు పాకిస్తాన్ నుంచి తెప్పిస్తున్నా అని చెప్తున్నాడు. ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు 40,000 బుర్కాలు రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ నుంచి తెస్తున్నాడు అని ఆరోపిస్తే దాన్ని తిప్పికొట్టడంలో గానీ లేకపోతే అది స్పష్టమైన ఆధారం ఉంటే ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన బీజేపీ నాయకుడు కాదు. అంటే ఎంత దిగజారి మనం రాజకీయాలు చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఓకే ఓకే. సో బొల్లం మల్లయ్య యాదవ్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. భరత్ గారు చెప్పండి శరత్ గారు. ఒక్క నిమిషం.